మనకందరికీ తెలిసిందే అన్మోల్ 5.0.9 కొత్త వెర్షన్ అనేది మీరు ఇన్స్టాల్ చేసుకొని ఉన్నారు. అయితే ఆ వెర్షన్లో కొన్ని సర్వీసెస్ అప్డేషన్ సంబంధించిన ఇష్యూ రావడం వల్ల వాటన్నిటిని కూడా రిజాల్వ్ చేస్తూ ఈరోజు కొత్తగా మళ్ళీ 5.0.10 వెర్షన్ని రిలీజ్ చేయడం జరిగింది. అంటే మనకి 5.0.9లో ఏదన్నా సర్వీసెస్ కొట్టినా కూడా చైల్డ్ సర్వీసెస్ కానివ్వండి, ఏఎన్సీ సర్వీసెస్ ఇవన్నీ కూడా కొద్దిగా అప్డేట్ కావట్లేదు, లేదా మనకి అప్డేట్ అయినట్లుగా అక్కడ అప్డేషన్ దాంట్లో చూపించట్లేదు అనేది ఇష్యూ. దాన్ని రిజాల్వ్ చేయడం జరిగింది. అండ్ అలాగే ఇన్ఫాంట్ పిఎన్సీకి సంబంధించిన డీటెయిల్స్ కూడా మనకి కొద్దిగా ఇష్యూ వచ్చిందని కొంతమంది చెప్పడం ద్వారా దాన్నన్నిటిని రిజాల్వ్ చేస్తూ ఇప్పుడు మీకు 5.0.10 వెర్షన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. సో కాబట్టి ఆల్రెడీ మీ దగ్గర ఉన్న అన్మోల్ 5.0.9 వెర్షన్ ఇన్స్టాల్ చేసుకొని ఉంటే మీరు జస్ట్ ఆ వెర్షన్ నుంచి బయటకు వచ్చి గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళండి. గూగుల్ ప్లే స్టోర్లో మీరు అన్మోల్ అని ఎంట్రీ చేయగానే మనకి ఇక్కడ అందరికి తెలిసిందే గ్రీన్ కలర్లో ఉన్న అన్మోల్ మాత్రమే. సో ఇది టచ్ చేయండి. టచ్ చేస్తే మీకు ఇక్కడ అన్ఇన్స్టాల్ అప్డేట్ అని ఉంటుంది. మనం మళ్ళీ అన్ఇన్స్టాల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. సో దీన్ని మనం డైరెక్ట్గా అప్డేట్ అనేది చేసుకోవచ్చు. ఇది జనరల్గా ఎవరైతే మొబైల్స్ అండ్ పాత ట్యాబ్స్ అంటే ఎండిఎం లేని ట్యాబ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి డైరెక్ట్గా అప్డేట్ అనేది చేసుకోవచ్చు. అదే ఎండిఎం ఉన్న వాళ్ళకైతే జనరల్గా మీరు మామూలుగా అప్డేట్ చేయొచ్చు, దాంట్లో ఎవరు అన్ఇన్స్టాల్ చేయడానికి ఉండదు. ట్యాబ్లో కానీ పాత ట్యాబ్లో కానీ మొబైల్ కానీ ఉంటే అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేసుకోవచ్చు. అదే ఎండిఎం ఉంటే అన్ఇన్స్టాల్ చేయడానికి కుదరదు, ఓన్లీ అప్డేట్ మాత్రమే చేస్తారు. దానికి ఒక చిన్న కొంతమందికి ఓపెన్ చేస్తే క్లోజ్ అయ్యే విధంగా కనుక వస్తే దాన్ని ఎలా రిజాల్వ్ చేసుకోవాలనేది ఆల్రెడీ మీకు ఒక వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియో చూసుకొని అలా మనం ఓపెన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు అప్డేట్ అనేది ప్రెస్ చేయంగానే మీకు అన్మోల్ వెర్షన్ అప్డేట్ అవుతుంది. అది కాక మేము డిస్క్రిప్షన్లో ఈ 5.0.10 యాప్ లింక్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకవేళ ఎవరికైనా ఇలా రాకపోయినా మీరు ఆ లింక్ ద్వారా కూడా మీరు చూసుకోవచ్చు. ఇంకా కొంతమంది ఇంకా వాళ్ళు పిన్ ఎలా సెట్ చేసుకోవాలి అనేది కూడా చాలామంది ఇంకా డౌట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. సో పిన్ అనేది మీకు ఏదైనా సరే 8 క్యారెక్టర్స్ ఉండాలి, ఒక ఆల్ఫాబెట్ క్యాపిటల్ ఉండాలి, స్మాల్ లెటర్స్ ఉండాలి, స్పెషల్ క్యారెక్టర్ ఉండాలి, నెంబర్ ఉండాలి. సో ఇట్లా 8 క్యారెక్టర్స్తో మీ ఇష్టం వచ్చిన ఏదో ఒక గుర్తుండే పిన్ని మాత్రమే పెట్టుకోండి. సో చాలామంది వాళ్ళ నేమ్ అంటే ఏదైతే మీ పేరుందో ఆ పేరుని పెడుతున్నారు. సో నేమ్ అనేది తీసుకోదు, కాబట్టి అది చెక్ చేసుకోండి. అది ఎలా మీరు ఎంట్రీ చేసుకోవాలి ఏంటి అనేది కూడా మీకు ఆల్రెడీ ఇంకొక వీడియో ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. అది చెక్ చేస్తే మీకు ఈజీగా అర్థమయ్యి మీరు పిన్ కూడా సెట్ చేసుకోవచ్చు. సో ఇట్లా ఇన్స్టాల్ అయిన తర్వాత మీరు ఓపెన్ చేసినట్లయితే మీ యొక్క అన్మోల్ 5.0.9 నుంచి 5.0.10కి అప్డేట్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూసుకోండి, మీరు ఏదైతే ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ కింద కనబడుతుంది మీకు ఏ వెర్షన్ ఉంది అనేది. సో ఇక్కడ 5.0.10 బ్రాకెట్లో 83, అంతకుముందు 5.0.9 82 ఉంది, ఇప్పుడు ప్యాచ్ నెంబర్ 83తో. సో మీరు మళ్ళీ కొత్తగా మీరేం పిన్ అవి ఇన్స్టాల్ చేసుకోవాల్సిన అవసరం లేదు, ఓల్డ్ పిన్తోనే మీరు లాగిన్ చేసుకోవచ్చు. మీకు ఇట్లా ఓపెన్ అవుతుంది. సో దీంట్లో మీకు ఇన్ఫాంట్ పిఎన్సీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ, ఇన్ఫాంట్ సంబంధించి మీరు ఇచ్చే సర్వీసెస్ వ్యాక్సిన్ సంబంధించి కానీ ఇవన్నీ కూడా రిజాల్వ్ చేయడం జరిగింది. ఇంకా దీంట్లో
మనకి వీలైనంత వరకు అన్ని ప్రాబ్లమ్స్ క్లియర్ చేయడం జరిగింది కాబట్టి అందరూ ఈ అన్మోల్ 5.0.10 వెర్షన్ని ఇన్స్టాల్ చేసుకొని వర్క్ చేస్తారని అనుకుంటున్నాము. మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు మీ కొలీగ్ ఏఎన్ఎంస్ కూడా తెలియచేయండి. వాళ్ళు కూడా తెలుసుకొని అన్మోల్ ద్వారానే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. మీకు అన్మోల్లో ఈజీగా వర్క్ ఎలా చేసుకోవాలి, ఎక్కడెక్కడ మీరు వర్క్ పెండింగ్ లేకుండా చూసుకుంటే మీకు ఇంకా పెండింగ్ అనేది ఉండకుండా, ఒకళ్ళు అడగకుండా మీ పెండింగ్ ఉన్నాయి అనే లిస్టులు మీకు అవసరం లేకుండా అన్మోల్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు. దానికి సంబంధించిన వీడియో కోసం యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి అండ్ మీ కొలీగ్ ఏఎన్ఎంస్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్.